ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ రేపటితో ముగియనుంది. సిట్ అధికారులు ఈ రిపోర్టును సుప్రీంకోర్టుకు అందజేయనున్నారు. 6 రోజుల కస్టోడియల్ విచారణలో ప్రభాకర్ రావు నుంచి ఆశించిన స్థాయిలో వివరాలు రాబట్టలేకపోయినట్లు సమాచారం. ఈ కేసులో కీలకంగా ఉన్న ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఆధారంగా ఆయనను విచారించారు. దీనిలో వెలుగు చూసిన అంశాల ఆధారంగా ప్రభాకర్ రావుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఓ కొలిక్కి తేవడానికి సిట్ బృందం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ నెల 12న ప్రభాకర్ రావు సిట్ ముందు సరెండర్ అయ్యారు. 19వ తేదీ వరకు కస్టోడియల్ విచారణ విధించడంతో ప్రభాకర్ రావు సిట్ కస్టడీలో ఉన్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ ఆఫీసులో ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలోని సిట్ బృందం ప్రశ్నిస్తోంది. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు ప్రభాకర్ రావు సరైన సమాధానాలు ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణకు సుప్రీంకోర్టు అనుమతించడంతో 6 రోజులుగా విచారిస్తోంది సిట్ బృందం. విచారణలో ప్రభాకర్ రావు ఆశించిన స్థాయిలో సమాధానాలు ఇవ్వలేదని సమాచారం. మొదటి 3 రోజులు కూడా అధికారులు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు, వాటికి సంబంధించిన డేటా డిలీట్ చేయడానికి కారణాలు ఏంటి అనే అంశంపైనే అధికారులు దృష్టి పెట్టారు. మరో 3 రోజులు టెక్నికల్ అంశాలపై అధికారులు ఎక్కువగా విచారించారు. ప్రభాకర్ రావు తన సెల్ ఫోన్ ను ఫార్మాట్ చేశారు. అయితే అమెరికాకు వెళ్లడానికి ముందే ఫార్మాట్ చేశారా లేదా అమెరికా వెళ్లిన తర్వాత ఫార్మాట్ చేశారా అనే దానిపై సుదీర్ఘంగా విచారణ చేశారు అధికారులు. ఈ కేసులో సాంకేతిక ఆధారాల్ని ముందు పెట్టి విచారణ చేసిన సమయంలో ప్రభాకర్ రావు నోరు మెదపడం లేదని తెలుస్తోంది. ఎస్ఐబీ చీఫ్ గా ఉన్న సమయంలో ప్రభాకర్ రావు వినియోగించిన ఒక సెల్ ఫోన్ ఈ ఏడాది ఏప్రిల్లో హైదరాబాద్లోని ఆయన ఇంట్లో ఫార్మాట్ చేసినట్లు అధికారులు గుర్తించారు. కాగా సెల్ ఫోన్ ఫార్మాట్ అయిన సమయంలో ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నారు. దీంతో అధికారికంగా వినియోగించిన సెల్ ఫోన్ ఫార్మాట్ చేసింది ఎవరనే కోణంలో సిట్ ప్రశ్నిస్తోంది. కాగా ఎస్ఐబీ చీఫ్ గా ఉన్న సమయంలో ఆయన వినియోగించిన ఒక సెల్ ఫోన్ హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఏప్రిల్ నెలలో ఫార్మాట్ చేసినట్లు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులో గుర్తించారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరున్నారు, సెల్ ఫోన్ ఫార్మాట్ చేసేందుకు ఎవరు సహకరించారు, ఎవరు చేయమన్నారు అనే కోణంలో సిట్ ప్రశ్నలు సంధిస్తోంది. ఎఫ్ఎస్ఎల్ నుంచి ఇప్పటికే సేకరించిన వాట్సాప్ కాలింగ్, చాటింగ్ డేటా రిపోర్టుతో పాటు ఐపీ అడ్రస్ ఆధారంగా ప్రభాకర్ రావుని ప్రశ్నించారు. అయితే అప్పటి ప్రభుత్వ పెద్దల నుంచి ప్రభాకర్ రావుకు వచ్చిన ఆదేశాలతోనే నాటి ఎస్ఐబీ చీఫ్ ప్రణీత్ రావు కలిసి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు సిట్ దగ్గర ఆధారాలున్నాయి. ఫోన్ ట్యాపింగ్ ను ఎవరు చేయమన్నారని ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నించగా ఉన్నతాధికారుల ఆదేశాలతోనే చేశానని, తాను ఎక్కడా తప్పు చేయలేదని చెప్పినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ గురువారంతో ముగుస్తుంది. శుక్రవారం సుప్రీంకోర్టు ఇన్వెస్టిగేషన్ రిపోర్టును పరిశీలించిన తర్వాత ప్రభాకర్ రావుపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఉన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకోనుంది. సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావుకు మరోసారి రిలీఫ్ రాకుండా అన్ని రకాల ఆధారాలు, బలమైన వాదనలు వినిపించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.